మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుడు గత వారమంతా కూడా తన సజీవమైన లెక్కల్లో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మరొక పరిశుద్ధ దినం మనం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడే తన కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నారు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యములు మనం సజీవులుగా ఉన్నామంటే ఈ దినం చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నవారు అనేకమైన శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఏ యోగ్యతలు మన పట్ల తన కృపా బాధ్యతను అనుగ్రహించి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కొద్దిసేపు ఆరాధించగలిగేటువంటి ఆయన వాక్కులు వినేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినము క్రైస్తవులందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈ యొక్క పరిశుద్ధ దినం గురించి వెళ్లే ముందుగా కొన్ని అంశాలు, ఒక 2-3 విషయాలు పంచుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. గత కొంతకాలంగా క్రైస్తవుల గురించి ఎంతో వేదనతో, బాధతో ఉన్నటువంటి జీవితాలు మన ప్రభుత్వం వారు, మన సహోదరుడు అయినటువంటి వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో వారు ఇచ్చినటువంటి ఆ రిజల్ట్ క్రైస్తవులు సంతృప్తి పడవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, వారు చూసినటువంటి ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి చూసినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఎన్నో అనుమానాలు రేకెత్తి ఉన్నాయి. అయితే ప్రభుత్వం వారు క్రైస్తవులకి న్యాయం చేస్తారని ఎంతో ఆశపడ్డాం. కానీ పోలీసు శాఖ వారిని అంటాం కాదు, కానీ ఏం జరిగిందో తెలియదు. ఏదైతే ప్రభుత్వం వారు నిన్న చేసినటువంటి వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా ప్రవీణ్ పగడాల తమ్ముడు చనిపోయిన తర్వాత 2-3 దినములకే అవి బయటకు వచ్చినాయి. వచ్చిన వాటిల్లోనే ఆ ఛానల్స్ ఇచ్చిన వాటిని మరలా నిన్న అదే చూపించి ఆయన్ను బాధాకరమైంది ఏంటంటే ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి ఉన్నారు. దయతో చేతులెత్తి జోడించి బ్రతిలాడుకుంటున్నాను. సేవకుడు, అనేక మందికి ఆయన మాదిరికరంగా ఉన్నటువంటి సహోదరుడు. కానీ అటువంటి వ్యక్తి తాగాడు అనంటే అది బాధాకరం కలిగింది. రెండోదిగా చూసినట్లయితే చనిపోయిన సంఘటనలో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తే కూడా ప్రతి మానవుడు నిజంగా మతతత్వం పక్కన పెట్టి ఒక మానవుడిగా ఆలోచన చేస్తే ఆ సంఘటన అది ఎవరు చూసినా అది వ్యక్తిగతంగా చనిపోయినట్లుగా, అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మరణంగా అది కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా గత 18 దినములుగా ప్రభుత్వ శాఖ వారు అనేక విధాలుగా దాదాపుగా వారు చెప్పింది ఏంటంటే 600 కెమెరాలను మేము అబ్జర్వ్ చేసాము అని అన్నారు. ఏదైతే సంఘటన ఆర్టీవీలో మిగతా కొన్ని ఛానల్స్ చూపించున్నారో అదే సంఘటన 18 దినాలు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ అదే. వారు ఒక దిన క్రైస్తవులు ప్రశ్నించినప్పుడు ఆ విడుదలైనటువంటి వీడియోలకు మాకు సంబంధం లేదు అని అన్నారు పోలీస్ శాఖ వారు. కానీ నేను రిలీజ్ చేసింది ఆ యొక్క వీడియో ఫుటేజ్లే. అంటే క్రైస్తవులు ఎంత వెర్రివారిగా కనిపించి ఉన్నారో నిన్న అర్థమైంది. ఇది ఏదో ఉద్రేకపూరితంగా చెప్తున్నది కాదు, కానీ మనసు అనే కోవెల్లో పేరుకుపోయినటువంటి బాధను వెలుగుచ్చుతున్నా తప్ప ఎవరిని కూడా ఉద్రేకభరితలుగా చేయటం కొరకు కాదు. దయతో కొన్ని ప్రశ్నలు మాకున్నాయి. ఆ ప్రశ్నలు కొన్ని మా మదిలను తలుస్తున్నాయి. ప్రభుత్వ శాఖ వారు కానీ, లేకపోతే అధికారులు కానీ, ఎవరైనా మా క్రైస్తవ పెద్దలు కొంతమంది ఉన్నారు. దీంట్లో క్రైస్తవుకి పనిచేస్తున్నటువంటి వారు కూడా కొంత స్వార్థపూరితానికి వెళ్ళినట్లుగా నాకు అర్థమవుతున్నది. వారు ముందు మొదలుపెట్టింది ఒక విధంగా ఉన్నది, ఈ దినం వచ్చేటప్పటికి వేరే విధంగా వారి మాటలు మారిపోయినాయి. ముందు ఎంతో ఆవేశపూరితంగా మేము నిలబడతానన్న వాళ్ళు ఈ దినం తప్పిపోయిన వారు ఉన్నారు. కానీ మాలాంటి వారము మా ప్రభుత్వం, మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఏదో ఒక మంచి కార్యము క్రైస్తవులకి చేస్తారు. ఎందుకనంటే క్రైస్తవ మందిరాలకు వచ్చి ప్రార్థనలు చేయించుకొని మీ సహాయం మాకు కావాలి, మీకు అండగా దండగా తోడుగా ఉంటామని ప్రమాణం చేశారు. కాబట్టి ఆ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మన రాష్ట్ర అధ్యక్షుడు అవ్వచ్చు, అనేక మంది మాటల్ని ఎంతో క్రైస్తవులుగా మేము నమ్మి ఉన్నాం. కానీ ఈ దినము మాకు కొంత కొరవడింది అని నేను చెప్పక తప్పట్లేదు. కాబట్టి కొన్ని సంఘటనలు చూసినప్పుడు, అక్కడ ఆ యొక్క వీడియోలు చూసినప్పుడు క్రైస్తవ సహోదరులైన మేమే
ఆ ఏ వీడియోలో అయితే చూపించారో ఆ ముఖాన్ని మేము బేస్ చేసుకొని చూపిస్తే ముఖము వేరుగా ఉన్నది. ఇట్లాంటి కొన్ని అనుమానాలు మాకు ఉన్నాయి. రెండోది, ఆ దిన వారు చూపించినప్పుడు మాకు సంబంధం లేనటువంటి అధికారులు ఈ దినం అవే చూపించి ఈ విధంగా ఆయన 2-3 చోట్ల మద్యాన్ని సేవించి ఉన్నాడు. ఆ మద్యం సేవించడం ద్వారా 2 సార్లు ప్రమాదం జరిగి చివరికి ఆ మద్యం అధికంగా సేవించడం వలన వచ్చి చనిపోయి ఉన్నాడు అని ఆ యొక్క మనిషి మీద ఒక దుప్పటి కప్పినట్లుగా వాహనం పడి ఉన్నది. ప్రక్కనే నేను అనుకుంటున్న ఆ కొమ్మలు కూడా నీ రక్తం నాకు కావాలని ఆ రక్తాన్ని తీసుకున్నాయేమో, ఆ పడిపోయినటువంటి కర్రలు అవి. కొంత వేదగా మాట్లాడుతున్నటువంటి మాటలు దయతో ఇది జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా క్రైస్తవులైన ప్రతి సేవకుడు మీరు విడిచిపెట్టండి. ఆ యొక్క విడిచిపెట్టి నిజముగా క్రైస్తవత్వం కోసం పోరాడండి. మీకు ఏదో లక్షలాది మంది జనాంగం మీ వెనుక ఉన్నారని, మీ సంఘంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారని, మాకు ఈ యొక్క పగడాల ప్రవీణ్తో మాకేం సంబంధం అని మీరు అనుకుంటున్నారా? ఈ దినము ఆ తమ్ముడికి జరిగింది, రేపొద్దు నీకు జరగవచ్చు. నీవు నీ సంఘాన్ని చూసుకొని నాకు 1,00,000 మంది ఉన్నారు కదని చెప్పి నువ్వు స్పందించకపోవచ్చు. లేకపోతే కొన్ని వేల మంది నన్ను ఫాలో అవుతున్నారని నువ్వు రాకపోవచ్చు. కానీ నేను అంటాను, మన ఆత్మీయ సహోదరుడు అతను. మన సిద్ధాంతాలను పక్కన పెడతాం. ఒక సహోదరుడికి సహాయం చేస్తూ ఆ సహోదరుడికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించే వారుగా మనం ఉందాం. దీని గురించి అనేక మంది తమ్ముళ్ళు వారు ప్రయాసపడుతున్నారు. ఒక ప్రక్కన ఆంధ్ర రాష్ట్రం నుండి అభినయ్ దర్శన్ తమ్ముడు, తెలంగాణ నుండి అజయ్ బాబు ప్రయాణం దాని గురించి ప్రశ్నిస్తుంటే ఆ తమ్ముడిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గత 10 దినముల క్రితము తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. కానీ దేవుని కృప విడిచిపెట్టలేదు, ప్రార్థనలు విడిచిపెట్టలేదు. తమ్ముడు నిన్న రిలీజ్ అవ్వడానికి కృప చూపించినారు. ఆ తమ్ముడు కొంత అనారోగ్యతగా ఉన్నాడు. అజయ్ బాబు తమ్ముడు గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరొక సహోదరుడు వికేఆర్, మరొక సహోదరుడు హనీ జాన్సన్, మరొక సహోదరుడు అభినయ్ దర్శన్, వీరందరూ కూడా ప్రయాసపడుతున్నారు. వారందరి గురించి మన వ్యక్తిగత ప్రార్థనలో మన జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ వారు చేసిన దానికి మనం వెనుకుండి తడదాం. ఎందుకంటే గొప్ప గొప్ప క్రైస్తవ సంస్థలు అన్న నాయకులు ఈ దినం నా నోరు మూసుకొని ప్రక్కకి వెళ్ళిపోయి ఏదో అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఇది అయిపోయింది కాదు, ఇది ఆరంభించబడింది. ఇంకా చూస్తుంటే మన మతోన్మాదులు ఇంకను కూడా రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇంకను కూడా బూతులాడేటువంటిది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి అంత భయంకరంగా మాట్లాడుతుంటే తమ్ముడు అజయ్ వెళ్ళి కేసు పెట్టిన ఇదేనని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ ఏదో ఒక సహోదరుడు ఏప్రిల్ 3న పెట్టాడు, ఏప్రిల్ 4 సాయంత్రం బయలుదేరి ఏప్రిల్ 5న వచ్చి ఏప్రిల్ 5ని సాయంత్రం 8:30 తీసుకుని వెళ్ళి ఎక్కడ తిప్పుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, చివరికి తీసుకెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఆ సహోదరుడు నా తమ్ముడు ముందే ఇచ్చాడు కదా, ఆ తమ్ముడు ఇచ్చిన దాన్ని తీసుకొని ప్రభుత్వం వారు ఎందుకు ఈ విధంగా పక్షపాతం చూపిస్తున్నాం? మా ఓట్లు కావద్దా మీకు? మేము ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? ఎందుకని మా పక్షాన మీరు న్యాయం చేయట్లేదు? ఏదో దీని వెనుక ఇంకా కొంతమంది ఉన్నారు. నేను పేర్లు చెప్పటం ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి అది మంచిది కాదు. కానీ వారు ప్రశ్నిస్తున్న కొన్ని ప్రశ్నలకు దయచేసి మీరు మీడియా దాని జవాబులు ఇవ్వమని ప్రభుత్వం వారిని, పోలీస్ అధికారుల్ని, ఎందుకంటే నేను అత్యధికంగా ప్రేమిస్తాను పోలీస్ అధికారులు. కరోనా టైంలో రోడ్ల మీద ఉండి రాత్రనగా పగలనగా వాళ్ళు శ్రమపడి అనేక మంది ప్రజలు ఆ యొక్క బానిసం నుండి, ఆ యొక్క మహమ్మారి నుండి విడుదల పొందడం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. పోలీసు శాఖ వారన్న, వైద్యులు అన్న, పారిశుధ్యం డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ కరోనా సమయం నుండి నాకు ఎంతో అభిమానం అయినారు. కానీ ఆ నోటి నుండి ఏదైనా అటువంటి అన్యాయం తీర్పు వచ్చిందని నేను నా వ్యక్తిగత అభిప్రాయం తలస్తున్నాను. ఒకవేళ ఇది నా మాట తప్పైతే మన్నించండి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి పరిశీలన చేసి వారైతే కొన్ని వారికి లోబడిపోతున్నారు. కొంత ఎంతో ప్రెషర్ వారి మీద ఉంది, నాకు తెలుస్తుంది. కానీ మా ప్రెషర్ని మేము చేస్తే అది వేరే విధంగా ఉంటుంది కదా. కానీ మేము శాంతి కాముకులం, మా దేవుడు శాంతిని ప్రబోధించారు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోమని, దాని గురించి మరొకసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నాం. తమ్ముడు అజయ్ గురించి, తన పరిచయాల గురించి కూడా జ్ఞాపకం చేయండి. మూడోదిగా చాలా వేదనకరమైంది. మొన్నటి దిన ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే కర్నూలు ప్రాంతంలో వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఎంత భయంకరంగాటువంటి మాటలు వాళ్ళు మాట్లాడినది. ఏ ప్రాంతం కర్నూలు అని నాకు తెలిసింది, కానీ తప్పైతే మన్నించండి. ఆ ప్రాంతం
ప్రకటించుకుంటూ వెళ్తుంటే బూతులు ఆడుకుంటూ వెళ్తున్నారు, కానీ శాంత కామకులుగా వెళ్తుంటే ఇంకా కూడా రెచ్చిపోతూ ఉన్నారా? తమ్ముడు, మీరు ఒకవేళ బలత్కారం చేసి దేవుని యొక్క స్వార్థను ఆపి చూడాలని అనుకుంటే రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళ ద్వారా దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుందని నా పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో నువ్వు చనిపోతున్నప్పుడు నీ రక్త ప్రసరణ ఆగిపోయిన ముందే నిజమైన అన్వేషణ ఇచ్చే మన అందరం అన్నదమ్ములం. భారతదేశంలోనే మనం కూడా పుట్టి ఉన్నాం, క్రైస్తవులు పుట్టి ఉన్నారు, అన్ని సహోదరులు హైందవులు అని చెప్పుకున్న వారు పుట్టి ఉన్నారు, మొహమ్మదీ సహోదరులు పుట్టి ఉన్నారు. మన అందరం ఒక తెగకు చెందినవారం. కానీ మన అభిమతం, మన యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉండవచ్చు. అభిప్రాయం వేరైనా భేదాభిప్రాయాలు మనకొద్దు. మనం ప్రకటించుకుందాం, అన్నదమ్ముల వల్ల జీవిద్దాం. మనం ఈ లోకాన్ని శరీరరీతిగా విడిచిపెట్టినప్పుడు అయ్యో అనే మాట అనిపించుకుందాం, కానీ ఈ దౌర్భాగ్యుడు చనిపోయాడు అనే మాట అనిపించుకోవడానికి ఏమాత్రం మంచిది కాదు. అది మన తర్వాత తరాలు, మన బిడ్డలకి అది శాపంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రేమతో ఈ మాటలను అంగీకరిస్తారని, ఈ మాటలు ఎటువంటి మీరు మనసు కలత చెందకోకుండా మీ తోటి సహోదరుడిగా చేతులెత్తి మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఈ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈ దినము దాన్ని క్రైస్తవులు పిలిచేటువంటి దినం ఏంటంటే మట్టల ఆదివారము అని అంటారు. దాన్ని ఆంగ్లంలో పామ్ సండే అని అంటారు. ఇంకా మాట చెప్పాలంటే ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని జయోత్సాహ దినముగా ప్రకటిస్తూ ఉంటాము. క్రైస్తవులు ఈ దినం ఎంత ఆనందించవలసినటువంటి దినము. ఈ మట్లాదివారం గురించి, యేసుక్రీస్తు వారి యొక్క ఆ జయోత్సాహం గురించి 4 సువార్తల్లో ప్రకటించబడింది. ఆ 4 సువార్తలు ఎందుకు తన భక్తుల ద్వారా తండ్రి పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు అనేది మొదటిగానే ప్రవచనం నెరవేర్పడింది. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంది. అయితే ఈ యొక్క 4 సువార్తల్లో రాయబడినటువంటి రెఫరెన్స్ నేను చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్తాం. మత్తయి సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 17 వరకు ఉన్నటువంటి మాటలు మట్ల ఆదివారం సంబంధించిన సందర్భాన్ని తెలియజేస్తున్నది. రెండోదిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు తెలియజేస్తున్నాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 36 వరకు 38 వరకు తెలియజేస్తున్నాయి. నాలుగోదిగా చూచినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 25 వరకు వచనాలు ఈ యొక్క మట్లాదివారము జయోత్సాహం గురించినటువంటి సంకీర్తనాలు అక్కడ ప్రభు శుభ దినం గురించి అక్కడ తెలియజేస్తున్నాయి. ప్రభు జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంతోషకరమైనటువంటి ఒక శుభదినంగా ఈ 4 సువార్తల్లో ఈ మాటలు రాసినట్లుగా తెలుస్తున్నది. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య 3.5 సంవత్సరాలు ఆయన చేసినట్లుగా మనకు తెలుస్తున్నది. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో ఈ మట్లాదివారం అనేది ఈ యొక్క ఆదివారం సమయము చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. రెండోదిగా చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీర రీతిగా 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించారు. అందుట్లో ఆయన దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయన పంపించిన ఉద్దేశాన్ని, ఆ సువార్త పరిచర్యను 3.5 సంవత్సరాలుగా చేసినట్లుగా మనకు కనిపిస్తున్నది. అయితే ఈ యొక్క సువార్తలు మనం ఈ 4 సువార్తలను గమనించినట్లయితే ఈ జయోత్సాహం అనేది ప్రారంభించబడింది ఒలీవల కొండ నుండి ప్రారంభించబడి యెరూషలేము వరకు కొనసాగించినట్టు తెలుస్తున్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవల కొండ మీద ఆయన ప్రారంభించబడినటువంటి ఆ జయోత్సాహము ఆ యొక్క యెరూషలేము వరకు ఊరేగించబడినట్లుగా తెలుస్తున్నది. ఆ తర్వాత యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దినం జరిగినటువంటి సంఘటన తెలియజేస్తాను. ఆ యొక్క యెరూషలేము ప్రవేశించి ఆ దేవాలయం ఆయన ప్రసంగం చేసి ఉన్నారు. ఆ ప్రసంగం అయిన తర్వాత ఆయన సాయంత్రం కలిసిన బేతనీయకు వెళ్ళి బస చేసినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో సెలవిస్తున్నది. ఈ దినము అంటే ఈ యొక్క మట్లాదివారం దినమున జరిగినటువంటి సంఘటనలు ఇది సామాన్యంగా గమనించవలసింది ఏమిటనంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎక్కువగా
ఘనపరచబడినటువంటి దినము, మహింపరచబడినటువంటి దినము ఏదైనా ఉన్నది అని అంటే ఈ మట్ల ఆదివారక సమయం మాత్రమే, ఈ జయోత్సవ దినమునందు మాత్రమే ఆయన జీవించినంత కాలము అంతట్లో కంటే ఎక్కువగా ఘనపరచబడింది, మహింపరచబడినటువంటి దినము ఏదైనా ఉందనంటే ఈ మట్లాదివాకాల సమయంలో యేసుక్రీస్తు వారిని తండ్రి గారిని యేసుక్రీస్తు వారు ఘనపరచబడినటువంటి రోజు కూడా ఈ యొక్క మట్లాదివాకాల సమయంలో. అందుకనే అంత మాత్రమే కాదు కానీ తండ్రి కుమారుడు మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్ముడు కూడా అందరూ పనిచేసినటువంటి దినం కూడా ఈ మట్లాదివాకాల సమయంలో. ఎందుకు అనంటే ఈ ఆ దినం అందరూ కూడా ఏకంగా చేరి ఆ యొక్క ఒలీవల కొండతో ప్రారంభించబడినటువంటి యెరూషలేము వరకు కొనసాగించబడింది. అందరూ కూడా ఏక మనసుతో వారు దేవునితో, యేసుక్రీస్తు ప్రభు వారితో ముందుకు నడిచినటువంటి సందర్భం వచ్చినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఇది బహు శుభదినంగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో కనిపిస్తున్నది. రెండోదిగా ఆయన అత్యధికంగా సంతోషపరచబడినటువంటి దినంగా కనిపిస్తున్నది. మూడోదిగా ఆయన ఎక్కువగా ఆశీర్వదకరమైనటువంటి దినముగా మనం గుర్తించాలని ఈ యొక్క పామ్ సండే అంటే ఈ యొక్క జయోత్సవ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతటి ప్రాముఖ్యత ఈ యొక్క పామ్ సండేలో ఉన్నది. ఈ దినము ప్రభువును గణపరిచి మహింపరచబడినటువంటి దినం మాత్రమే. ఎందుకో తెలుసా? యాక్చువల్గా ఈ యొక్క దినం అనేది సామాన్యంగా భస్మ బుధవారంతో ప్రారంభించబడి ఈ దినంకి లెక్క పెట్టినట్లయితే 40 దినములు అవుతాయి. ఆదివారక సమయాలు కూడా లెక్క పెడితే 40 దినములుగా ఉంటాయి. ఈ యొక్క 40వ దినము నుండి ఈ యొక్క ఉన్నటువంటి ఇంకా 5 దినములు 4 దినములు ఇది పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఇది హోలీ వీక్గా ప్రకటించబడుతూ ఉన్నది. ఎందుకు అనేది దాన్ని నేను ముందుకు వెళ్ళను కానీ కొద్దిగా వచనాలు కొంత చెప్పవలసి ఉంది కాబట్టి అది తర్వాత అవసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎందుకు ఇది హోలీ వీక్ అయింది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను మనం ఈ చెప్పబడిన 4 సువార్తల ద్వారా గమనించవలసింది ఏమిటనంటే ఈ దినము అంతటిని ఈ యొక్క మట్లాదివారం యొక్క స్పెషల్ ఏమిటి, అసలు ఆ దినం ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరికో పట్టణం నుండి యేసుక్రీస్తు వారు బయలుదేరి ఉన్నారు. ఎక్కడికి? యెరికో నుండి యెరూషలేము రావడానికి ఆయన బయలుదేరి ఉన్నారు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు రాలేదనంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. కానీ ఇది ప్రత్యేకతను ఎందుకు సంతరించుకుందంటే తన్ను తానుగా లేఖనముల నెరవేర్పు కొరకు ఆయన ఆఖరి పయనము యెరికో నుండి యెరూషలేముకు పయనించినట్లుగా కనిపిస్తున్నది. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు శరీరంగా ఉన్నటువంటి ఈ దినాల్లో ఇది ఆఖరి ప్రయాణం అని అంటున్నాం కదా. ఈ ఆఖరి ప్రయాణంలో తన్ను తానుగా ఆయన గణపరచుకోవటానికి కాదు కానీ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని మహింపరచుకునేటువంటి దినముగా ఈ యొక్క పరిశుద్ధ దినము కనిపిస్తున్నది. ఆయన ఎక్కడి నుండి అనంటే యెరికో నుండి యెరూషలేముకు వచ్చే దారిలో ఒలీవల కొండ అనేది ఒక కొండ ఉన్నది. ఆ కొండ దగ్గర 2 గ్రామాలు 2 పట్టణాలు ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి. ఆ యొక్క ఒలీవల కొండ నుండి యెరూషలేముకు ఇక్కడ ఏం జరిగింది అనంటే ఒలీవ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పరిశుద్ధాత్మ కార్యము అక్కడ జరిగినట్లుగా తెలుస్తున్నది. ఏమిటి అనేది ఆ యొక్క కార్యం ఏంటంటే ఇప్పుడు చదవబడినటువంటి మత్తయి సువార్త 20:1-17 అవనండి, మార్కు సువార్త 11:1-11 వచనాలు కానివ్వండి, మూడోదిగా లూకా సువార్త 19:29-38 వరకు అవనండి, యోహాను సువార్త 12:12-25 వరకు అవనండి. ఈ 4 ద్వారా అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచారు. 12 మంది శిష్యులు, 2 అపొస్తలులను పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కనబడుతుంది మీకు ఒక గాడిద పిల్ల కట్టబడినట్లుగా, గాడిద పిల్ల కట్టబడినట్లుగా ఉన్నది, వాటిని తోలుకొని రండి అని చెప్పి ఉన్నారు. అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు తోలుకొని రమ్మన్నారని అడిగితే ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని ఆ యొక్క కట్టబడినటువంటి ఆ యజమానుడికి చెప్పండి.
అప్పుడు ఆ యజమానుడు దాన్ని అంగీకరిస్తాడు. అనగా ముందుగానే గాడ్ హ్యాస్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ది గ్రేట్ ప్లానింగ్ టువర్డ్స్ ది సీన్. ఈ యొక్క పరిస్థితిని ముందుగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క మాట నెరవేర్పడం జరిగింది. ఆ శిష్యులు వెళ్ళి ఉన్నారు. ఆ శిష్యులు వెళ్ళి ఆయన చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళి చెప్పినట్లు జరిగింది. గాడిద పిల్లను తోలుకొని మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో చదవబడినటువంటి 20:1-17 గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాట అంటే గాడిద పిల్ల ఉంటుంది అని అన్నారు. కానీ ఇక్కడ మార్కు, లూకా, యోహాను సువార్తలు గమనించినట్లయితే అక్కడ ఉన్నది ఏంటంటే చిన్న గాడిదని గాడిద పిల్లని అని రాయబడి ఉన్నది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మన సబ్జెక్ట్ కాదు. కానీ అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గాడిదపై వారు వస్త్రములు వేసినట్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఆ వస్త్రములు ప్రభు వేసిన తర్వాత ఒక గాడిదపై ఆ వస్త్రములు అన్ని ఉన్నాయి. 2 గాడిద పిల్ల ఉంది చూసారా? గాడిద పిల్ల మీద లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూర్చున్నట్లుగా తెలుస్తున్నది. గాడిదకు ముందుగా ఒక గుంపు వెళ్తున్నది. మధ్యలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఉన్నారు. వెనుక మరొక గుంపు ఉన్నది. ఆ గుంపును మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క బట్టలు ఆ యొక్క గుంపును గమనించినట్లయితే వారు వెళ్తుండగా ముందున్నటువంటి ప్రజలు వారి వస్త్రాలను వారి దగ్గర ఉన్నటువంటి వాటిని తీసి వారు పరిచినట్లుగా కనిపిస్తున్నది. ఈ సంఘటనలన్నీ తర్వాత ఎందుకనేది చెప్తాను. ఈ పరుస్తూ ఉండగా ఆ గాడిద దాని మీద వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రక్కన ఉన్నటువంటి మరొక గాడిద అన్ని కూడా ఆ వస్త్రముల మీద నుండి వెళ్తున్నటువంటి సంఘటన. వెళ్తూ ఉండగానే అక్కడ జరిగినటువంటి మరొకటి ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గాడిద పిల్ల మీద ఉన్నప్పుడు ఆ వస్త్రంలో వారు పరుచుకుంటూ యెరూషలేము నగరంలోకి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి ప్రవేశించినట్లుగా మనకు తెలుస్తున్నది. అయితే అక్కడ గమనించినట్లయితే అక్కడ మాత్రమే కాదు కానీ ఆ ప్రక్కన ప్రజలు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఆ ప్రక్కన ఉన్నటువంటి చెట్లు, ఖర్జూర చెట్లు తీసి ఆ వస్త్రములతో పాటు ఆ ఖర్జూర చెట్లు కూడా అక్కడ వారు పరిచినట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే అక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బట్టలు పరిచినప్పుడు ఆ ఖర్జూర కట్లపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రభు కూర్చునేసరికి ఏదైతే గాడిద మీద కూర్చున్నారో ఆ గాడిదకు ఒక విలువ అనేది వచ్చింది. రెండోది ఆ గాడిదకు ఒక గౌరవం అనేది కలిగింది. మూడోది ఆ గాడిద అనేది గుర్తించబడింది. ఈ 3 విషయాలు బహు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకుని ఉండండి. అయితే వాళ్ళు ఆ జనసందేహంలో అందరూ కూడా అక్కడ కేకలు వేస్తున్నట్లుగా మనం చదవబడినటువంటి స్వార్తల్లో నేను చెప్పిన రెఫరెన్స్లో కనిపిస్తుంది. ఏమనంటే దావీదు కుమారునికి జయము అని అంటున్నారు. జయము అనగా క్రింద చూస్తే అది హోసన్నా అని ఉంటుంది. మెస్సయ్యగా వారు గమనించినట్లుగా తెలుస్తున్నది. కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పే దావీదు కుమారునికి జయము అని అంటున్నారు. సంతోషంతో ఆ ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. ఎంత సంతోష ఆనందాల్లో ఆ ప్రజలందరూ ఉన్నారు. అట్లా చేరుకున్నప్పుడు ఆయన నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభు అట్లా మహింపరచబడుతూ ఆయన నామం కీర్తించబడుతూ ఆయన యెరూషలేము నగరంలోకి చేరుకున్నారు. ఆ వెళ్ళే ముందుగా ఈ ప్రజలందరూ కూడా ఈ కేకలు వేసుకుంటూ ఒలీవ కొండతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క సమూహము మరలా ఎక్కడ ఈ శబ్దములు వినిపిస్తున్నాయని యెరూషలేము నగరంలో నుండి కూడా వారు ప్రజలు ఎదురు వచ్చిన్నారు. అక్కడ చూచినట్లయితే అక్కడ ఈ నగరంలోకి వచ్చేటప్పటికి ప్రజలందరికీ కూడా అక్కడ కలవరము కొంతమందికి ఉన్నట్లుగా తెలుస్తుంది. కలవరం బట్టి అక్కడ శాస్త్రులు పరిచయులు తట్టుకోలేక ఒక ప్రశ్న వేశారు, బోధకుడా ఏమిటి ఈ కేకలు అని అంటుంటారు. ఈ దినము నిజమైనటువంటి సువార్త ప్రకటించబడుతుంటే ఏమిటి గోల, ఏమిటి అని చెప్పి తరిమి వేసేటువంటి పరిస్థితులు ఈ దినం మాత్రమే కాదండి, అలనాడే సత్య సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అనేకమైనటువంటి అడ్డుగోడలు సంభవించినాయి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక రక్షకుడని ప్రజలు అనేక మహిమ కార్యములు చూసినప్పటికీ కూడా ఆయన మీద ఉన్నారు. ఆయన వస్తున్నాడు, కలవరం చెందినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో వీరు పరిచయులు శాస్త్రులు ఒకవేళ ఇంత జన సమూహంలో ఏదైనా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మన జీవితంలో ఏముంటుందో తెలియదు. అందుకని
పరిశుద్ధ లేఖన గ్రంథం లూకా వార్త 19వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దయచేసి దాన్ని చదువుదాం. 37వ వచనం. ఇగో ఒలీవ కొండ దిగుచోట సమీపించినప్పుడు శిష్యులు సంతోషించుచు ప్రభువుపై వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రగానము చేయసాగిరి. ఈ స్తోత్ర గానము జరుగుతున్నప్పుడు ఇంకో 40 వచనం, ఆయన వారిని చూచి, ఇక్కడ అంటున్నటువంటి మాట, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎల్ల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. అక్కడ వారు సనుక్కుంటున్నారు. 39వ వచనం, ఆ సమూహంలో కొందరు పరిసయ్యులు వచ్చి బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, శిష్యులను గద్దించమని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి పరిసయ్యులు శాస్త్రులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తర్వాత ఒకవేళ వీరు నోరు తెరిచి మూసుకుంటే గనక ఇదిగో రాళ్ళు కేకలు వేస్తాయన్నారు. అంటే దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములను ప్రజలు వాళ్ళు సనుక్కుంటున్నారు, కేకలుగా వారు కనిపిస్తున్నాయి, కానీ అది రక్షణకరమైనటువంటి కార్యం అని వారు గ్రహించలేకపోతున్నారు. మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం కలగజేయబోతున్నారని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వారు ఏదో దేవుని మీద వారు వ్యతిరేకకరమైనటువంటి వారుగా తయారైపోయినారు. దేవాలయం దగ్గరికి వచ్చినట్లుగా ఉంది. తర్వాత వచ్చిన చూసినట్లయితే చూడండి, ఆయన అక్కడ రాయబడి ఉంటుంది. కింద వచ్చినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది కాళ్ళు లేనివారు, కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క పామ్ సండే ఈ జయించాల దినం నాడు ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క జీవితంలో మహా అద్భుతమైన కార్యములు కూడా గొప్ప గొప్ప అద్భుతమైన కార్యములు, మీరు ఈ మాటలు కొద్ది గమనించినట్లే కొద్ది కిందకి వెళ్తే అక్కడ మనకి మాటలు కనిపిస్తుంటాయి. అనేక మంది అగో చూడండి, ఈ మాటలు గమనించినట్లే వారి జీవితంలో వారి గొప్ప గొప్ప కార్యములను వారు చూచినట్లుగా తెలుస్తున్నది. ఈ దినం మనము గమనించవలసింది ఏమిటనంటే, దేవుని మందిరాన్ని మనము ప్రవేశించినప్పుడు, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిసయ్యులు శాస్త్రులు ఎంతసేపు మతాచారం ప్రకారం ధర్మశాస్త్రంలో రాయబడిన దాన్నే వారు ముందుకు వెళ్ళి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడని, ఆయన మహిమ కలిగిన కార్యము ఈ దినమున జరుగుతున్నదని, తండ్రి యొక్క నామం గణపరచబడుతుందని, తండ్రి యొక్క నామము కీర్తించబడుతుందని, కుమారుడి యొక్క నామం గణపరచబడుతుందని వారు తట్టుకోలేక ఈర్ష్య, అసూయ, ద్వేషము దేవుని మీద తెచ్చుకున్నారు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే తెచ్చుకున్నప్పటికీ కూడా అక్కడ జరిగింది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకి రావటం జరిగింది. యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు గొప్ప గొప్ప అద్భుతమైన కార్యములు కూడా జరిగినట్లుగా మనకు కనిపిస్తున్నది. అంత మాత్రమే కాదు, దేవాలయం లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయం శుద్ధీకరణ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే దేవుని మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన నామమున పిలువబడుతున్న నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అయితే అది అక్కడ జరుగుతున్న అన్యక్రియమైనటువంటి క్రియలను, అంటే క్రయము విక్రయము, వారు గోవులను అమ్ముకోవటం, వాటిని అమ్మటం, వీటిని అమ్మటం, అంటే వ్యాపారాన్ని చేసి వేసినారు. ఇదన్న దేవుని యొక్క ఆలయంలో వ్యాపారాలు చేసేవారుగా మనం ఉన్నామా? దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోయి దేవునితో వ్యాపారాన్ని చేసేవారుగా మనం ఉన్నామేమో? వదిలిపెడదాం. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనని బహు జాగ్రత్తగా కాపాడుకుందాం. మన మనస్సు అది శుద్ధీకరణ చేయబడాలి. మనలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించబడాలి. ఎలా? దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుకుంటే దేవుడు తప్పక తొలగించి వాడై ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన మందిరంలోకి వెళ్ళి శుద్ధీకరణ చేయటం మాత్రమే కాదు, కానీ ఆయన అక్కడ మంచి గొప్ప ప్రసంగం చేసినట్లుగా తెలుస్తున్నది. ఆ తర్వాత సాయంకాల సమయంలో ఆయన బేతనీయ ప్రాంతంలో ఆయన బస చేసినట్లుగా తెలుస్తున్నది. తండ్రి తన కుమార్ని గణపరుచుకున్నటువంటి దినము, ఆ పరిశుద్ధాత్ముడు కూడా మహిమ కలిగినటువంటి కార్యము, ఏకత్వము సమానత్వము జరిగినటువంటి కార్యము. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా తన వారి యొక్క ఘనమైనటువంటి నామాన్ని, మహిమ కలిగినటువంటి కార్యాన్ని రుజువుపరుచుకున్నటువంటి దినంగా ఈ దినం కనిపిస్తున్నది. పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు తండ్రిని ఏ విధంగా గణపరుచున్నాడో ఇరువురు వారిగా గణపరుచుకున్నారు, ఇరువురు వారిగా మహిమపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు,
సమస్త మానవాళివి. అక్కడ గణపరచుకోవడం అనే పదం నేను పదే పదే ఎందుకు అంటున్నాను తెలుసా? నిన్ను నన్ను గణపరచడం వరకు తన కుమారుడు బలియాగా ఉండటానికి ఆయన కుమారుని ఆయన గణపరుస్తున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి ఆయన మనం కొనటానికి ఈ యొక్క కార్యం ముందుకు కొనసాగిస్తున్నది. ఆయన నిర్మాణకుడు తన ప్రజలు తన అడుగుజాడలు తెచ్చుకోవడం కొరకు ఆయన ప్రయాసపడేటువంటి దినంగా ఇది కనిపిస్తున్నది. మనం అనుకుంటుంటాం ఏదో యేసుక్రీస్తు గణపరచుకోవాలా, యేసుక్రీస్తు మహిమపరచుకోవాలంటే ఆయన నామము మహిమ కలిగినటువంటి నామం, ఆయన నామము ఘనమైనటువంటి నామము, ఆయన నామము లేఖలను నెరవేర్చినటువంటి కార్యముగా ఈ దినం కనిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క దినం మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి దినము. మీరు గమనించినట్లయితే రండి చూద్దాం, జకర్యా గ్రంథంలోకి మనం వెళ్దాం. జకర్యా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే కొద్ది ముందుకు వెళ్తూ ఉంటుంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఇది, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎందుకు అనంటే సియోను నివాసులమైనటువంటి మనము బహుగా సంతోషించుడి అని అంటూ తర్వాత ఒక మాట కామం ఉంది చూడండి. అక్కడ యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, సియోను నివాసులారా ఆనందించుడి అని అంటూ, సంతోషించుడి అని అంటూ, యెరూషలేము నివాసులారా మీరు ఏం చేయమన్నారు? బహుగా 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 సంతోషించుడి అని, ఉల్లాసంగా ఉండి అని అంటూ, నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడనై దీనునై గాడిద పిల్లను ఎక్కి నీ ఎదురుకు వచ్చుచున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రవచనం అన్నది. జకర్యా గారి యొక్క ప్రవచన నెరవేర్పు ఈ దినం అది నెరవేరినట్లుగా తెలుస్తున్నది. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా తప్పక నెరవేరుతుంది. ఈ దినము జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనలు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన ఆత్మ చేత ఆయన రాయించినటువంటి సంఘటనలే. భూకంపాలు వస్తాయని, మనుషుల మీద మనుషులు లెగుస్తారని, రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తాయని, మనుషుల యొక్క అంత్య దినముల్లో వచ్చినప్పుడు ఈ కార్యములన్నీ నెరవేర్చబడతాయని, తల్లి భార్యను చంపివేసి పిల్లలు తల్లిదండ్రులను చంపేసేటువంటి దినములు, మహారోధంతో కూడుకున్నటువంటి దినములు వస్తాయని ముందుగానే ప్రవచనాలు నెరబడినాయి. ఈ దినం జరుగుతున్నటువంటిది కూడా అదే. ఈ దినం మనం ఎక్కడ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ గమనించినట్లయితే ఏ ప్రవచనం అయితే జకర్యా గారి ద్వారా దేవుడు ఆయన ఇచ్చి ఉన్నారో అదే ఈ దినం దృఢపరచబడినట్లుగా, అదే జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. గాడిదపై యేసుక్రీస్తు ప్రభువారు రాగవటం అంటే చాలా మంది దాన్ని అపహాస్యం చేస్తుంటారు. గాడిద దేనికి సాదృశ్యమో తెలుసండి? అది శాంతికి సాదృశ్యము. ఆయన గుర్రాల మీద, ఏనుగుల మీద, రౌతుల మీద రాలేదండి, గాడిదని ఎన్నుకున్నాడు. ఈ దినం ఎందుకు దీని గురించి ఎన్నుకున్నారో కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఆయన గుర్రం మీద వస్తే, గుర్రము దేనికి సాదృశ్యం అంటే యుద్ధానికి సాదృశ్యము. ఆయన యుద్ధం చేయడానికి రాలేదండి, కానీ ఆయన రాబోతున్నాడు. మహిమ మేఘం మీద, రాయబడి మహిమ మేఘం మీద రాబోతున్నాడు. ఆ వచ్చే దినం నువ్వు నేను న్యాయపీఠం ముందు నిలబడవలసిన వారమే. కానీ ఆ మొదటిగా వచ్చినప్పుడు ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక దీనుడిగా తగ్గిపుతో కలిగి ఆయన నీ జీవితంలో యోహాను సువార్త 14:1-2 ఆయన శాంతిని సమాధానాన్ని కలుగ చేయడం కొరకు ఈ లోకానికి వచ్చున్నాడు. అయితే నువ్వు దీన్ని పెట్టుకొని గాడిదని అనుకుంటున్నావా? ఒక్క విషయం నేను ముందుకు చెప్పాలని, గాడిద తృణీకరించబడినటువంటి జంతువు, అది అందరికీ తెలుసు. తృణీకరించిన జంతువు అయినప్పటికీ దేని ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము గాడిద అనే ఈ జంతువు అది అపవిత్రమైన జంతువుగా ఎంచబడుతుంది, తృణీకరించబడినటువంటి జంతువుగా ఉన్నది. గాడిద యెరూషలేముకి సామాన్యంగా అది రాకూడదు. వచ్చినట్లయితే ఏం జరుగుతుందో, తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత ఆ గాడిదను రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం రాయబడింది. యెరూషలేము అది పరిశుద్ధమైనటువంటి పట్టణం కనుక, యెరూషలేములో దేవాలయం ఉంది కనుక గాడిదను తోలుకొని కానీ దాన్ని ఎక్కి కానీ రాకూడదు. అయితే ఇక్కడ ఒకవేళ వస్తే ఎక్కిన వారికి, తోలుకొని వచ్చిన వారికి శిక్ష ఉంటుంది ధర్మశాస్త్ర ప్రకారము. అయితే గాడిదను ఎందుకు తీసుకుని వచ్చిన్నారు? ఈ విషయాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ గాడిదను బట్టి మనం గమనించినట్లయితే గాడిద మానవునికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎరుకో అనేది చీకటి బ్రతుకు. ఆ చీకటి బ్రతుకు నుండి ఒక పవిత్రమైనటువంటి జీవితం రావడం వరకు ఒక అద్భుతమైన ప్రదేశం అది ఒలీవల కొండ. ఆ దినం ఒలీవల కొండ మీద నుండి ఆయన ప్రారంభించబడినటువంటి ఆ దినము ఆయన మహిమ మేఘంలోకి వెళ్ళింది ఒలీవల కొండ. రేపటి దినం ఆయన అదే ఒలీవల కొండ
మీద నుండి ఒక రాజుగా, ఒక యుద్ధ శూరుడు, ఒక న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అయితే మనం గమనించవలసింది ఏమిటో తెలుసా? ఒకవేళ గనక ఆ మానవుడు అపవిత్రమైనటువంటి జీవితాన్ని, అంటే తృణీకరించబడినటువంటి జీవితాన్ని ఆయన మహిమ కొరకు, ఆయన ఘనపరచుట కొరకు ఆయన గాడిదని ఎన్నుకున్నాడు. అంటే గాడిద లాంటి మన బ్రతుకుల్ని, అంటే తృణీకరించబడినటువంటి మన బ్రతుకుల్ని, పాపంతో మన జీవితం ఉన్నటువంటి మన బ్రతుకుని ఆయన పవిత్రపరచుట కొరకు ఈ హీనమైన జంతువుని ఎలా ఎన్నుకున్నాడో నిన్ను నన్ను కూడా ఈ దినాన ఆయన ఎన్నుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఒక పవిత్రమైనటువంటి యెరూషలేము అనే పవిత్రతలోకి ఆయన నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన యెరూషలేములోకి వచ్చినాడు. అక్కడ అపవిత్రత అన్ని కార్యాలు జరుగుతున్నాయి, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన వెంటనే వెళ్ళి బోధించలేదండి. అక్కడ కొంత కోపపడినట్లుగా ఉన్నది. అంత మాత్రమే కాదు, శుద్ధీకరణ చేసినట్లుగా ఉన్నది. ఈ దినం గాడిద వల్లే మన అపవిత్రమైనటువంటి జీవితాన్ని మొదట మనం శుద్ధీకరణ, ఆయన వాక్యం చేత మనం శుద్ధీకరించబడాలి. ఆయన వాక్యం చేత మనం ఎప్పుడైతే శుద్ధీకరించబడతామో ఆయన ఏం చేస్తాడు? గాడిద లాంటి శాపమైనటువంటి మన జీవితాన్ని ఆయన మహిమ కొరకు ఆయన వాడుకుంటాడు. ఆయన ఘనత కొరకు మనల్ని వాడుకుంటాడు. ఆయన యొక్క కీర్తి కొరకు మనల్ని వాడుకుంటాడు. అందుకనే శాంతి కాములుగా ఆయన గాడిద అనే ఒక అపవిత్రమైనటువంటి జీవిని, తృణీకరించబడినటువంటి జీవిని కోరుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది నేను పాపుల కొరకు వచ్చినన్నాడు కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని అన్నాడు. ఈ దినం ఈ మాట ద్వారా మనం గమనించవలసింది ఏమిటంటే, ఏదో గాడిద మీదకి ఎక్కి వచ్చి ఉన్నాడు కదా. ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కి ఉన్నాడో ఒక విషయం ఇక్కడ చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఒక గాడిద మీద వస్త్రములు ధరించినది అదృశ్య దేవుడు అనేటువంటి తండ్రి అనేటువంటి దేవుడు ఒక ప్రక్కన, పిల్ల గాడిద మీద ఆయన ఎక్కి ఉన్నప్పుడు ఆ గాడిదకి విలువ వచ్చింది. నీవు తండ్రి యొక్క సన్నిధానంలోకి వెళ్ళి నీ జీవితం ఉన్నటువంటి ఆ అదృశ్య దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రోము నుండి మన పక్షున తండ్రిని వేడుకొని మన పాపములను, మన శాపములను, మన యొక్క జీవితం ఉన్నటువంటి అపవిత్రమైన వాటన్నిటిని ఆయన తొలగించి వాడై ఉన్నాడు. ఈ యొక్క మర్మాన్ని మనం గమనించాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మన పాప జీవితాన్ని, మన పవిత్రతలోకి రావాలని ఇష్టపడుతున్నాడో, మానవ పాప జీవితంలో నుండి పరిశుద్ధతలోకి ఆయన నడిపించగలిగేటువంటి శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి గాడిద లాంటి వారమైన మనల్ని ఆయన మహిమపరచుకోవాలని ఇష్టపడినాడు. ఆ యొక్క మహిమ ద్వారా ఆయన అనుకుంటున్నది ఏంటో తెలుసా? రేపటి దిన ఆయన ఒక యుద్ధ శూరుడిగా, ఒక జయశాలిగా ఆయన ఒక గుర్రం మీద రాబోతున్నాడు. ఆ యుద్ధ దినమునందు ఇగో నువ్వు చూసేది ఏమిటో తెలుసా? ఇటువంటి శాంతి స్వరూపుడు కాదు కానీ న్యాయాధిపతిని, ఆ యూదా గోత్రపు సింహాన్ని మనం చూడబోతున్నాం. ఆ యొక్క సింహంను మనం చూడకముందే మన జీవితంలో ఏ అశాంతి ఉన్నదో, మన జీవితంలో ఏ అపవిత్రత ఉన్నదో, ఏ ద్వారా మనం దేవుని చేత తృణీకరించబడుతున్నామో తిరిగి వాటన్నిటిని సరిచేసుకొని మరలా యేసు వైపు చూచినప్పుడు మన పరుగు పందాన్ని ఆయన ముందుకు కొనసాగిస్తాడు. ఆ పరుగు పందాన్ని కొనసాగించబడినప్పుడు ఆయన మహిమ మేఘంలోకి, ఆయన సార్వత్రిక సంఘంలో మనం చేర్చబడతాం. ఆయన మహిమ కలిగిన కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఎలా అని మనం చూసినట్లు ఆయన యొక్క రెండో రాకడ విషయం గురించి ఒక మాట ఈ విధంగా రాసుకున్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాసిపడి ఉన్నది, అది చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 12వ వచనంలో చూడండి, ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటం నుండెను, రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవ్వరికి కూడా తెలియదు అని అంటున్నాడు. అంత గొప్ప ఆసీనుడైనటువంటి దేవుడు రేపటి దిన ఇటువంటి మహిమ మేఘం మీద ఆయన వచ్చినప్పుడు అగ్ని జ్వాలల లాంటి నేత్రములు అంటండి. ఎంత అగ్ని జ్వాలల లాంటివి ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు ఒక దీనుడిగా వచ్చినాడు. ఒక పశువుల, ఒక తృణీకరించబడినటువంటి ప్రదేశంలో, ఒక దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితం జరిగింది. కానీ ఆ వచ్చినప్పుడు తృణీకరించబడినట్టు ఆ చిన్న జీవితంలో, ఆ యొక్క ఒక తగ్గింపు జీవితం వచ్చినప్పుడు మానవుడు ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని గ్రహించలేదు. కానీ రేపటిన మహిమ మేఘం మీద అగ్ని జ్వాలల లాంటి నేత్రములు కలిగిన వాడు, ఆ కిరీటములు ధరించుకున్నటువంటి ఆ న్యాయాధిపతి వచ్చినప్పుడు మనం ఎక్కడ నిలబడగలుగుతాం?
ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఆయన దొరుకు సమయం నందే ఆయన మనం కనుగొందాం, ఆయన కొరకు నిలబడదాం. ఆయన కొరకు నిలబడినప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? ఆ మహిమ మేఘం మీద కొనిపోబడతాం. నేను వెళ్తున్నాను, వేరొక ఆధారకర్త మీకు ఇస్తున్నాను, నేను వెళ్ళి మీ కొరకు నివాసం, ఆ నిత్య రాజ్యంలో ఉండేటువంటి నివాసాన్ని నేను ఏర్పాటు చేస్తాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తానని ఒక గొప్ప నిశ్చయిత కలిగిన మాట ఆయన ఇచ్చిన్నాడు కదా. అయితే ఇదేనా ఎంతవరకు ఆయన ఎందు నిశ్చయిత కలిగిన వారుగా మనం ఉంటున్నాం? ఆయన నీ కొరకు ఆయన బలియాగం అవ్వడానికి ఒక జయోత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశించి ఉన్నారు కదా. నీ జీవితంలో చీకటిమయమైనటువంటి మన జీవితంలో, మన లోకంలో తొలియాడుతున్నప్పుడు, మన లోకం అనే పాపంలో, లోకం అనే శరీరేచ్ఛలో, లోకంలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆ చీకటి ఎరుకో నుండి, ఆ ఎరుకో లాంటి బ్రతుకుల నుండి మన జీవితాన్ని పవిత్రపరచడం కొరకు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం గ్రహించగలిగే వారుగా ఉంచున్నామా, లేకపోతే ఆయన తునీకరించే వారుగా ఉంచున్నామా? ఆయన మహిమపరిచే వారుగా ఉండాలనేదే కదా ఆయన నీ కొరకు నా కొరకు బలిగా అవడానికి ఆయన వచ్చిన్నారు. ఎంతవరకు మనల్ని మనం ఆరాధించగలుగుతున్నాం, ఎంతవరకు మన జీవితాన్ని ఆయనకి సమర్పించి అక్కడ వస్త్రాలు వారు వేసినట్టు అంటే నేను అనుకుంటాను, ఆధ్యాత్మికంగా ఒక ఆలోచన, ఆయన వస్త్రం అంటే మన శరీరము అది మృతతుల్యమైనదే, కానీ హృదయపూర్వకంగా వారు దేవునికి, వారు ఉన్నటువంటి దేవుని మహిమపరచాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఇదన్నా నువ్వు నేను కూడా ఈ పై వస్త్రంతో ఇదిగో నేను నీకు ఇచ్చేస్తున్నాను కాదు, కానీ ఆయన కొరకు మన హృదయ అంతరంగం, మన త్రికరణ శుద్ధితో ఆయన పాద సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన్ని గణపరచగలిగే వారుగా ఉంటాం, ఆయన మహిమపరిచేవారుగా ఉంటాం. ఎప్పుడైతే ఉంటామో అక్కడ జరిగినటువంటిది ఏమిటో తెలుసా? ఒక 7 కార్యములు, 7 శుభదినం, ఈ శుభదినం జరిగినటువంటి 7 మాటలు కూడా నేను చెప్పి ముగిస్తాను. నెంబర్ 1 మనం చూసినట్లయితే ఈ యొక్క శుభదినం అనేది దేనికి ప్రత్యేకంగా ఉన్నదో తెలుసండి? పిల్లల పండుగగా ప్రతీకగా ఉంటుంది. ఇది నేను చెప్తున్నాను కదా, పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూద్దాం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు ఈ విధంగా రాయబడినది. చూడండి, అక్కడ కాగా ప్రధాన యాజక శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి, చిన్న పిల్లల పండుగ ఇది. ఈ పండుగ అనేది చిన్న పిల్లలు. ఎందుకో తెలుసా? ఈ ప్రవచన నెరవేర్పు ఏదైతే కీర్తనకారుడు కూడా ఒక మాట రాస్తాడని అది కూడా నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ముందుగానే దేవుని యొక్క కార్యం ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా నెరవేర్చబడింది. కీర్తనకారుడు రాస్తాడు కదా, తన 38వ కీర్తనలో అనుకుంటా, 8వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. 8వ సంకీర్తన ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 8వ సంకీర్తన 2వ వచనంలో ఉంది. చూద్దాం, 2వ వచనంలో ఉంది, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. ఈ దుర్గమే ఈ యొక్క జయోత్సవ దినము. చిన్న పిల్లలను ఆయన ఎన్నుకున్నాడు. దేని కొరకు తెలుసా? ఆయన చిన్న పిల్లల లాంటి మనసును కలిగి ఉన్నాడు. ఎందుకంటే అలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఆయన అన్నాడు కదా. ఈ దేవుని మాటలు వింటున్నటువంటి నీవు గమనించవలసింది ఏంటో తెలుసా? చిన్న పిల్లల వల్లే నీవు నేను మారిపోవాలి. ఈ శుభదినం అనేది చిన్న పిల్లలకి ఏదైనా ఒక శుభదినం అని తెలిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారో, నీవు కూడా నేను కూడా నీ పక్షం నా పక్షం తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుని కొరకు మనం సంతోషించేవారు, అటువంటి ఉల్లసించేవారుగా, సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరు ఆనందించుడి, అంటే అక్కడ ఉత్సాహించుడి అని అంటున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవుడు నీ కొరకు నా కొరకు తెచ్చింది ఎందుకో తెలుసా? ఇరుకు లాంటి మన బ్రతుకు, అపవిత్రత నిండుకున్నటువంటి మన బ్రతుకు, ఆ బ్రతుకుల నుండి ఒలీవల కొండ దగ్గర జయోత్సాహం ద్వారా నీకు నాకు కలగచేయట కొరకు, అటువంటి చిన్న పిల్లల వంటి స్వభావం కలిగిన వారిగా నీవు నేను మారిపోవాలి. వారిలో కపటం ఉండదండి, వారి వేషం ఉండదండి. వారికి ఏదైనా ఇస్తే ఆనందాన్ని తట్టుకోలేరు వాళ్ళు. రెండోది ఏంటో తెలుసా? వారికి ఏదైనా ఇవ్వకపోతే కూడా కొంత బాధతో ఉంటారు. ఎందుకు తెలుసు? నేను అడిగింది నా నాన్నగారు ఇవ్వలేదు, నేను అడిగింది నా తల్లి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు బాధపడతారు. అట్లానే నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఆయన చేతితో, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చేతితో నిర్మించాడు కదా. ఆయన కన్నులారా చేతులు చాచి పిలుస్తున్నప్పుడు పిలవకపోతే తండ్రి ఎంత దుఃఖపడుతుంటాడు. మన బిడ్డలు చేస్తుంటే, నీ తాత్కాలికమైన జీవితంలో మన బిడ్డలు చేస్తుంటే మనం ఎంతో దుఃఖిస్తుంటాం. కానీ తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు కదండి. ఆయన చేతితో నిన్ను నిర్మించి ఆయన జీవవాయునే మనకి ఇచ్చి ఉన్నాడు కదా.
ఆయన దుఃఖపరిచే వారిగా ఉందామా? ఈ పండుగ దినం చిన్న పిల్లల లాంటి స్వభావంగా మన ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మార్చుకుందాం. ఇది పిల్లల పండుగ. రెండోది శుభదినం దేనికో తెలుసండి, ఈ యొక్క శుభదినం శిష్యుల పండుగ. క్రీస్తును ఆరాధించి ఆయన సాక్షిగా నిలబడవలసినటువంటి దినముగా ఈ దినం ప్రకటించబడుతున్నది. ఈ మాట చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం మాట మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 37-38వ వచనంలో ఈ మాటలు మనకు అద్భుతంగా ఈ మాటలు కనిపిస్తుంది. మృతులు లేరని మోషే సూచించెను. తర్వాత ఆయన ఉన్నారని, ఆయన చెప్పుకుంటూ వచ్చినట్లయితే ఆరాధించినటువంటి దేవుని మనం ఆరాధించే పండుగ ఈ దినం. ఆయన దావీదు కుమారుడు జయించడంతో ముందు ఒక గుంపు, మధ్యలో దేవుణ్ణి, తర్వాత వెనుక గుంపు. ఏ విధంగా మన జీవితాల ముందు జీవితం, తర్వాత జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని సెంట్రల్ పాయింట్ గా కలిగి మన జీవితాన్ని పైన కొనసాగించాలని కోరుకున్నటువంటి దినమే ఈ జయోత్సాహమైనటువంటి దినము. మూడవదిగా చూసినట్లయితే ఈ దినము ప్రభువును ఆరాధించినటువంటి పండుగ కనిపిస్తుంది. నివాసులందరూ కూడా ఉల్లసించడం ఎందుకన్నా తెలుసా? యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని దేవుడు యేసు ప్రభు శుద్ధీకరణ చేసి ఆయన నిలబడినప్పుడు ఆ యొక్క దినమున గొప్ప గొప్ప మహిమ కార్యములు జరిగినాయి. గొప్ప గొప్ప అద్భుతములు, ఆయన ఆరాధించినటువంటి కార్యములు. గుడ్డివారు కళ్ళు తెరవబడ్డారు, కాలు లేని వారు కాలు వచ్చినట్లుగా ఉంది, మూగవారు మాట్లాడినట్లుగా ఉంది, చెవిటి వారు విన్నట్లుగా ఉన్నాయి. ఇలా అనేకమైన అద్భుతమైన కార్యముల ద్వారా ఆయన నామము మహింపబడినటువంటి నామముగా కనిపిస్తుంది. ఆయన ఆరాధించినటువంటి దినంగా ఈ దినం కనిపిస్తున్నది. ఈ యొక్క ఆరాధించినటువంటి దినం ఆనాడు మాత్రమే కాదు కానీ భవిష్యత్తులో మరొక పండుగ రాబోతున్నది. ఏంటంటే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 7వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది అని అంటే చూద్దామండి. 7వ అధ్యాయము 9వ వచనం ఉంది చూడండి మాట. ఇదిగో అట్లా నేను చూడగా, ఇదిగో ప్రతి జన సమూహంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజన గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, అక్కడ ఆరాధన 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 స్తోత్రం అని 10వ వచనము. సింహాసనుడు మన దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం మహాశబ్దతో ఎలుగెత్తి వాట్ ఏ గ్రేట్ వర్షిప్ అండి. రాబోతున్న దినంలో అటువంటి గొప్ప అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. కానీ ఈ జయోత్సాహ దినంన ఆయన నామం మహిమపరచబడింది, ఆయన నామం కీర్తించబడింది, ఆయన ఆరాధించినటువంటి దినంగా ఈ దినము ఈ యొక్క 3వ పండుగ ఇది కనిపిస్తున్నది. 4వ పండుగను గమనించినట్లయితే స్వస్థత పొందినటువంటి పండుగ. ఈ మాటల తర్వాత చూడండి, మత్తయి సువార్త 21:13-14 వచ్చిన చూసినట్లయితే ఇట్స్ ఎ హీలింగ్ ఫెస్టివల్. అదొక స్వస్థత పొందుకున్నటువంటి పండుగ దినంగా ఈ దినం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోకి వెళ్ళి ఉన్నారు. ఆ దినమున అనేక మంది గొప్ప గొప్ప స్వస్థతలు పొందుకున్నటువంటి దినంగా అక్కడ రాయబడి ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ ఏ అస్వస్థతతో మనం ఉన్నామేమో, అది భౌతికమైన అస్వస్థత అవ్వచ్చు, ఆధ్యాత్మికమైన అస్వస్థత అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి అస్వస్థత అవ్వచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన గొప్ప స్వస్థత అనుగ్రహించినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈ దినంనే ఈ యొక్క జయోత్సాహ దినంనే గొప్ప స్వస్థత పొందుకున్నటువంటి పండుగగా ఆ దినం ప్రకటించబడింది. అంత మాత్రమే కాదు, 5వదిగా చూసినట్లయితే మెస్సయ్యగా రుజువుపరుచుకున్నటువంటి పండుగ ఇది. ఆయన మెస్సయ్య అని చెప్పి యోహాను సువార్త 1:14 స్వకీయులు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన తర్వాత ఆ వచనాలన్నీ చదువుకుంటే ఆయన ఒక మెస్సియగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి దినంగా కనిపిస్తుంది. అందుకని యోహాన్ గారు ఇదిగో నా వెనుక వచ్చేవాడు అని అంటూ, ఇదిగో లోక పాపమును మోసుకొంచున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాన్ గారు చెప్పినట్లుగా ఈ దినం మనం కూడా అదే మాత్రమే కాదు కానీ యోహాను సువార్తలో ఆ మాటలను స్వకీయులు ఆయన అంగీకరించలేదు. కానీ ఈ దినం మనం ఆయన అంగీకరించేవారుగా ఉన్నామా? ఆయన స్వకీయ రక్తం చేత కడగబడినాము అని చెప్పుకుంటూ ఆయన శరీర రక్త మాంసంలో పాలిభాగస్తులు ఉన్నటువంటి మనము ఎంతవరకు ఆయన అంగీకరించే క్రైస్తవులుగా మనం ఉన్నాం? ఎంతవరకు ఆయన మన సహృదయ, ఆయన మన హృదయ అంతరంగంలో చేర్చుకునే వారుగా ఉన్నాం?
ఈ దినమందైనా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి తెలుసా? ఆయన్ని మనము అంగీకరించేవారుగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన తను తానుగా మెస్సీగా రుజువుపరచుకున్నటువంటి దినంగా ఈ దినం పండుగగా మనకు కనిపిస్తున్నది. నీ జీవితంలో ఇది ఒక పండుగగా ఉన్నదా? మెస్సీగా నువ్వు దేవుని ఈ లోకానికి కనపరిచే వారిగా ఉన్నామా మనము? అది జ్ఞాపకం చేసుకుందాం. ఆరోదుగా చూసినట్లయితే ఈ పండుగ ఏమిటనంటే పట్టాభిషేకం, రాజుగా అభిషేకించబడినటువంటి పండుగ. ఆ దినంలో గాడిదని దేనికి సాదృశ్యం అంటే ఒక శాంతి ప్రదాతకు మాత్రమే కాదు, కానీ ఆ దినంలో గాడిద మీదకి ఎక్కొస్తున్నాడు ఒక రాజుగా. ఆయన ఈ ప్రత్యక్ష పదవి, రాజులైతే గుర్రంలను రౌతులను వేసుకుని వెళ్తారు, కానీ ఈ రాజు అయితే కనుక తన పట్టాభిషేకం దీనుడు, దరిద్రుడు, మానవాళిని నాకు దూరం అయిపోయిన మానవాళిని తిరిగి ఆయన కుమార్తెగా చేర్చుకుంట కొరకే ఒక గొర్రె ఆ యొక్క గాడిద పిల్ల మీదకి ఎక్కి ఒక రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి దినంగా మనకు కనిపిస్తున్నది. ఈ మాటలు బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన పరిపాలన అనేది రాజుగా ప్రారంభించబడినటువంటి దినము. రేపటి దిన రారాజుగా రాబోతున్నాడు. మన ప్రకటనలు గమనించినట్లయితే ఆ మాట కనిపిస్తే ఆ రారాజు ఎలా వస్తాడు తెలుసండి? యూదా గోత్రపు సింహము వలె గర్జించుచు న్యాయాధిపతిగా ఆ సింహాసనం ముందు నిలబడి ఇదిగో నీకు తీర్పు తెచ్చిపోతున్నాడు ఒక రాజుగా. కానీ మనము ఆ యొక్క భూపతి, ఆ రాజు భూరాజులకు రాజు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము ఈ పండుగ దిన మనం రాజుగా మన జీవితంలో మనం అన్వయించుకుందామా? మనం ఆహ్వానిద్దామా? ఆహ్వానిస్తే రేపటి దిన ఆ యూదా గోత్రపు సింహం వలె వచ్చినప్పుడు ఆ రాజును ఎదుర్కోగలుగుతాం. ఆ సార్వత్రిక సంఘంలో ఆ యెరూషలేము ఆ ఒలీవల కొండ మీద నుండి ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆరోహణమైనాడు, మనం కూడా మహిమ దేహంతో రేపటి దిన ఆరోహణం అవబోతున్నాం. ఎక్కడికి? మన జీవిత పైన ఆ రాజుని అభిషేకించినటువంటి పండుగ ఈ దినం కనిపిస్తుంది. నీ జీవితంలో ఆ రాజుని అభిషేకించే పండుగగా ఉన్నదా? ఆఖరిగా చూసినట్లయితే 7వదిగా దేవాలయం శుద్ధీకరణ చేయబడి, అంటే నీ జీవితము శుద్ధీకరింప దినముగా కనిపిస్తుంది. నా మందిరము ప్రార్థన మందిరం అయితే ఇది సమస్తాన్ని దాన్ని అక్కడ పాడు చేశారు, అందుకని నన్ను శుద్ధీకరణ చేశారు. మన జీవితంలో అనేకమైన లోక ఆశయాల చేత, శరీర ఆశల చేత, శరీర కోరికల చేత మన ఈ దేవుని ఆలయం దాన్ని మనము శుద్ధీకరణ చేసుకునే పండుగ ఈ దినం ఉండాలి. మనం అనుకుంటున్నాం ఏదో ఈ లోకంలో ఈ దినం ఏదో ఒక నూతన వస్త్రం వేసుకుని వెళ్ళి జయోత్సాహంతో దావీదు కుమారునికి జయము. అది కాదండి. మనకు కావాల్సింది ఏంటంటే తెలుసా? హోసన్నగా మన జీవితంలో ఆయన అంగీకరించగలుగుతున్నామా? ఈ దేవాలయాన్ని శుద్ధీకరణ చేసుకొని ఆ శుద్ధీకరణ త్రికరణ శుద్ధితో ఆయన మనం ఆహ్వానించేవారుగా ఉంచినామా? లేకపోతే మనం ఎలా ఉంచినాం? అందుకని యోహాను సువార్త 12:20 ఉంటుంది, అక్కడ దొంగల గృహంగా మార్చివేసిన మన జీవితం అంతా కూడా దేవునికి అవిధేయమైన క్రియలు, దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు అవన్నీ ఉన్నాయి. దాన్ని మరలా దేవుని వాక్యం చేత జయించడం చేత వాటిని మనం శుద్ధీకరింప చేసుకోవాలనంటే మన వల్ల కాదు. అయితే ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి శుద్ధీకరణ చేస్తాడు, ఒక పవిత్రతను అనుగ్రహిస్తాడు. ఆయన మహిమ రాజ్యంలోకి మనం కొనుక్కోబడతాం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎంతవరకు ఆయన పూర్ణ మనసు అంగీకరించేవాడుగా ఉంచినావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే ఈ దినము జయోత్సాహ దినంగా గుర్తెరిగినట్లయితే మనం సరి చేసుకుని ఆయన మహిమ కొరకు నమ్మకంగా జీవిద్దాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన పూజ్యమైన నామానికి స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాం. మీ వాక్యం చేత మాతో మాట్లాడిన తండ్రి, ఈ లోక రీతి ప్రభా ఏదో మేము పండుగ ఒక ఆచారంగా ఇది ఎంత జయోత్సాహ దినాన్ని మేము చెప్పుకున్నాం, కానీ మా హృదయాలు మీకు కేవలం దూరంగా ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక మేము బలపరిచేటువంటి దినం ప్రభా. అవును నాయన, మాలో మేము నాయన తృణీకరించబడిన వారమే, త్రోసివేయబడిన వారమే, విలువ లేనటువంటి వారమే, కానీ మిమ్మల్ని చేర్చుకుంటే విలువ వస్తుంది ప్రభా. అపవిత్రమైన మా జీవితాన్ని పవిత్రపరచగలిగేటువంటి దేవుడు మీరు నాయన. మీ పాదాలకు అప్పగించుకుంటున్నాం. ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని, అందరి జీవితాలు ఈ వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయమని తండ్రి, అల్పుడినైనా నన్ను కూడా మీరు వాడుకున్నందుకు మీ కృతజ్ఞతలు అర్పిస్తూ, మీరు రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం కూడుకొని మేము స్తుతించి మహింపరిచి గణపరిచే కృపా భాగ్యత మాకు దయచేయమని మీ దయగలిగిన పాదాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఆయన రాకడ పర్యంతము ఆయన యొక్క జీవోత్సాహంతో ఆయన కొరకు సజీవ సాక్షులుగా నిలబడి కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మనందరం ఆధ్యాత్మికంగా బలపరచబడాలన్నదే నా యొక్క ఉద్దేశం. మరొకసారి ఆఖరిగా చెప్తున్నాను, క్రైస్తవ సేవకుల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, క్రైస్తవ సేవకుల్ని బలపరచడం కొరకు రోషంతో పనిచేస్తున్న నా తమ్ముళ్ళు, లేకపోతే నా సహోదరు, నా ఆత్మీయ సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వారందరి గురించి మీ అనుదిన ప్రార్థన చేసుకు. ఎందుకంటే చట్టాలన్నీ కూడా వ్యతిరేకకరంగా క్రైస్తవులకు ఉన్నాయి. అయినప్పటికీ చట్టాలని మార్చగలిగేటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, చట్టాలు సైతం సిగ్గుపడేటట్లుగా చేయగలిగేటువంటి సామర్థ్యత కలిగిన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నామని మీ యొక్క దేవుని యొక్క రాకడ మరొక పరిశుద్ధ మనమందరం కూడా ఈ విధంగా